హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ వీడియో. మొన్నైతే విగ్రహ ప్రతిష్ట అని చెప్పా కదండి. ఆ విగ్రహ ప్రతిష్ట నెక్స్ట్ పార్ట్ అన్నమాట ఇది. ముందు రోజు ఈవినింగే విగ్రహం ప్రతిష్ఠించడానికి కావాల్సిన గుంత అయితే తీస్తున్నారు. విగ్రహాలు ఇదిగో ఇలా ప్రతిష్ఠిస్తారనమాట. ఇదైతే టెంపుల్. హోమం స్టార్ట్ చేశారు, ఈవినింగ్ స్టార్ట్ చేశారండి. హోమం అయిపోయేసరికి నైట్ అయిపోయింది. అసలు చాలా టైం పట్టింది హోమం దగ్గరే. ఇంకా టీలు, టిఫిన్లు, ఇంకా పూజలు అనేసరికి ఇంకా అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ టైర్డ్ అయిపోయామన్నమాట. గుడికి ఇంటికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో బైక్స్ మీద అటు ఇటు ప్రతి చిన్నదానికి తిరగాలనేసరికి కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే కోసం పూలు అయితే కట్టేస్తున్నాం అనమాట. నేను కట్టే మాల అయితే వేరుగా ఉంటుంది, అందుకని చెప్పి మా అత్తయ్య వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి, కాంప్లిమెంట్స్ అన్నీ అనమాట. నేనైతే ఇలాగే కట్టడం వచ్చండి పూలు. అలా కట్టినా కూడా నాకు ఎందుకో రావు, అసలు దగ్గరగా అస్సలు రావు. ఒకటి ఇక్కడ ఉంటే ఒకటేమో 1 కిలోమీటర్ దూరంలో ఉండిద్ది అనమాట. మధ్యలో ఊడిపోతుంటాయి. ఇవన్నీ ఎందుకని చెప్పి నాకు వచ్చినట్టే నేను కడతాను. ఇంకా అత్తయ్య వాళ్ళు మేము అందరం కలిసి ఇలా పూలు అయితే కట్టడం అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ముందుగా ఆవుని పూజించడంతో స్టార్ట్ చేసాము. ఇంకా ఇక్కడ మైనస్ ఏంటంటే ఆవుకు ఒక్కదానికే పూజ అంటండి. సో దూడ అవసరం లేదని చెప్పి దూడనైతే ఇంటి దగ్గరే పెట్టారు, తీసుకురాలేదు టెంపుల్ దగ్గరికి. సో ఆవు అయితే పాలిచ్చే ఆవు కదా, తల్లి బిడ్డను దూరం చేసేసరికి ఆవు అయితే అరుస్తానే ఉంది, కొంచెం కోపంగా ఉంది. సో అందుకని ఎవరినైనా ఏమన్నా చేసిద్దేమో అని చెప్పి ఆవుని పెంచుకునే వాళ్ళు ఇలా దాన్ని నెమురుతూ కూల్ చేస్తున్నారనమాట, ఎవరిని ఏమనకుండా. అంతే కదండి, ఏ ప్రాణి అయినా తల్లి బిడ్డని వేరు చేస్తే ఊరుకో కదా. అదే అన్నమాట తల్లి బిడ్డల మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంటుంది. ప్రైజ్లెస్ అనే చెప్పుకోవచ్చు. ఆవులో సకల దేవతలు ఉంటారండి. తోక దగ్గర కానీ, గిట్టల దగ్గర, కాళ్ళ దగ్గర, కొమ్ముల దగ్గర ఆవులో సకల దేవతలు ఉంటారండి. కాళ్ళని ఎందుకు పూజిస్తున్నారు ఇలాంటి డౌట్లు ఏమి అడగకుండా నేను ముందుగానే చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఆవులో సకల దేవతలు ఉంటారని చెప్పి. అందుకని ఏ పూజకైనా ఫస్ట్ ఆవును పూజించడం అయితే మన సాంప్రదాయం. ఎప్పుడైనా ఆవు ఇంటికి వస్తేనే ఏదైనా పెట్టి పంపిస్తాము, అంత మంచిది ఆవును పూజిస్తే. ఇంతకుముందు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఆవు ఉండేదండి, బాగుండేవి. కానీ ఇప్పుడైతే ఆవు కొంచెం కొరత అని చెప్పుకోవచ్చు. మా ఇండ్లలో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లోనే ఉండేది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా లేదు. ఈ ఆవుల్లో కూడా కోడెదూడలు ఉంటాయండి. అసలు ఎంత యాక్టివ్గా ఉంటాయో, భలే ఎగురుతుంటాయి అవి. ఇంక ఇలా ఒకళ్ళు పసుపు ఒకళ్ళు కుంకుమ అయితే పెట్టేస్తున్నాము. మొత్తానికి ఆవునైతే పూజించేసాము. పూలు అవన్నీ వేసి దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను పెట్టాను ఆల్రెడీ, ఆవు గురించి, ఆవు మనకిచ్చిన శాపం గురించి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంక ఇలాగ ఆవు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమం చేశారు కదా, ఆ హోమం దగ్గర బొట్టు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా హోమం దగ్గర బొట్టాయి పెట్టుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. అదే ప్రతిష్ఠ అండి, విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంకా ప్రతిష్ఠించడం. ఇంకా ఆ కార్యక్రమాలన్నీ మీరు కూడా చూసేయండి.
చూసారు కదండి మా పూజ. ఇంకా మా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా పూలు అన్నీ వేసి ఇంకా దండం అయితే పెట్టుకుని ఇంకా అందరం దండం అయితే పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మళ్ళీ ఏమైందంటే నైట్ టైము బుడ్డోడికి బాగా ఫీవర్ వచ్చిందండి 1 or 2 దాకా. సో అందుకని అక్కడక్కడ వీడియోస్ అయితే మిస్ అయినాయి. ఇంకా మోస్ట్లీ తీసుకుంటే నేను తీయాలి, లేదంటే పిల్లలు తీయాలి. సో పిల్లలు ఏమో పూజలో ఉన్నారు కదా, ఇంకా నేనేమో బాబు దగ్గర ఉన్నానన్నమాట. సో వీడియోస్ తీయడం కొంచెం కష్టమైంది. ఉన్న వాటికైతే పోస్ట్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ ఫంక్షన్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకని నేనైతే షేర్ చేస్తున్నాను. చూసారా వాళ్ళ చెల్లికి నీళ్ళు ఇస్తున్నాడు అలసిపోయిందని చెప్పి. ఇంకా తర్వాత బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెట్టడం, ఇట్లా మనకు తోచినంతలో మనం దంపతులకి పెట్టచ్చు అనమాట. ఇంకా అలాగా అందరూ పెట్టేసిన తర్వాత భోజనాలు అయితే చేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా లాస్ట్లో పంతులు గారికి కూడా కాళ్ళై కడిగి పంతులు గారికి కూడా దక్షిణ అయితే ఇచ్చారనమాట. ఇంక భోజనాలు చేసి ఎక్కడోళ్ళం అక్కడైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ 4:30కే టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట నంద్యాలకి. గుంటూరు టు నంద్యాల 4:30కి ఉంది, 5:30కి ఒకటి ఉందన్నమాట. 4:30కి అయితే ఇంక ఎర్లీగా దిగుతాం కదా, బుడ్డోడు ఉన్నాడు ఇబ్బంది ఉండదని చెప్పి మేమైతే ఎర్లీగానే బుక్ చేసుకున్నాము. ఇంకా 5:30 అంటే మళ్ళీ దిగేసరికి నైట్ టైం అయిపోతుంది, ఇంకా 11 అట్లా అయిపోతుంది అనమాట. గుంటూరు నుంచి నంద్యాలకి మోస్ట్లీ 5 hours జర్నీ అయితే ఉంటుందండి కంపల్సరీ. సో ఇంకా అందుకని మేమైతే ఎర్లీగానే బుక్ చేసుకున్నాము. మావయ్య అయితే డ్రాప్ చేశారు. మాకు గుంటూరు అనేసరికి బావ మావయ్యో లేకపోతే ఎవరో ఒకళ్ళు అయితే కంపల్సరీ వస్తారు, లేదంటే మోస్ట్లీ అయితే వస్తారు. ఎప్పుడో రేర్ అనమాట, బిజీగా ఫంక్షన్ టైం ఇలా ఏదన్నా ఉంటే తప్పితే ఇంకా ఎవరో ఒకళ్ళు డ్రాప్ చేయడానికి అయితే వస్తారు, పిక్ చేసుకోవడానికి వస్తారనమాట. ఇబ్బంది ఏం లేదు. ఇంకా అందుకని నేను బుడ్డోడు ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉందంటే మ్యాక్సిమం మేమే వస్తామన్నమాట. వాళ్ళ నాన్నకైతే కుదరదు. మీకు తెలుసు కదా, మాకైతే బైక్ షాప్ ఉంది. ఇంకా షాప్లో కొంచెం బిజీగా ఉంటారనమాట. ఇంకా వర్కర్స్ వాళ్ళు అనేది తక్కువ అనమాట. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వర్కర్స్ అంతే. మోస్ట్లీ మేమే చూసుకోవాలి. సో ఇంకా అందుకని వాళ్ళ నాన్న అటెండ్ అవ్వడానికి అయితే కుదరదు అనమాట. నేను బుడ్డోడు అయితే కంపల్సరీ అటెండ్ అవుతాము. ఫ్యామిలీ ఫంక్షన్ అనేసరికి ఏది మిస్ అవ్వము. ఎందుకంటే మళ్ళీ ఎన్నాళ్ళకు ఒకసారి కదా కలిసేది. అప్పుడైనా బాగోగులు తెలుసుకుంటే మన వాళ్ళకి దగ్గర ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకా తీరా ఏమైందంటే మేము అక్కడి నుంచి బెల్లం అయితే తెచ్చుకుంటాం కదా, అవైతే అనుకున్నాం కానీ ఇంటి దగ్గర ఇంకా అందువేలో మర్చిపోయామన్నమాట. ఇంకా సో అందుకని మావయ్య మమ్మల్ని ట్రైన్ ఎక్కించి మావయ్య వెళ్ళి తీసుకొచ్చారు. ట్రైన్ మిస్ అయిద్దేమో అనుకున్నాం కానీ రీచ్ అయ్యారనమాట. ఇంకా తర్వాత ట్రైన్లో ఎక్కిన కాంచి ఏదో ఒకటి దానా వేస్తూనే ఉన్నాము. ఫస్ట్ వచ్చినాయి కదా బుడ్డివి పళ్ళు, అవి అయితే అడవిలో దొరుకుతాయంట, చాలా బాగుంటాయంట. ట్రైన్ అంటే జంక్ ఫుడ్డే కదా. మీకు ట్రైన్లో ఏ ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.